ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో బాధ్యత అప్పగించేందుకు చంద్రబాబు తాత్కాల నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లు పరిశుభ్రత ఫోటోలను అప్లోడ్ చేసే బాధ్యతను విద్యాశాఖ గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు అప్పగించింది. అలాగే ప్రతి గురువారాలలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ అలాగే వార్డ్ ఎడ్యుకేషన్ కార్యదర్శి స్కూళ్లను సందర్శించాలని ఆదేశాలను జారీ చేసింది. అదే సమయంలో ఆ స్కూల్లో ఉన్న మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని కూడా పేర్కొంది. దీనికోసం IMAS అనే యాప్ లో లాగిన్ అవ్వడానికి అవకాశం కూడా కల్పించింది చంద్రబాబు సర్కార్. వాస్తవానికి ఈ పనులను గతంలో ఉపాధ్యాయులు చేసేవారు. కానీ చంద్రబాబు హయాంలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు అవకాశం దక్కింది. కూకట్పల్లి కోర్టు సముదాయం వద్ద న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాది సంతోష్ పట్ల ఎస్ఐ జమాల్ ప్రవర్తించినటువంటి దుశ్చర్యలకు నిరసనగా విధులు బహిష్కరించినట్లు భారత అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. సంతోష్ పై పోలీసులు దాడి చేసి అమానుషంగా అరెస్టు చేయడంపై వారు ధ్వజమెత్తారు. ఈ నెల 16వ తారీఖున బోరబండ పోలీసులు సంతోష్ ఇంటికి వెళ్లి కర్కశంగా వ్యవహరించారన్నారు. ఇంటి తలుపులు తెరవలేదన్న కోపంతోనే ఆయనను లుంగి బనియన్ పైనే పోలీసులు వాహనంలో స్టేషన్ కు తరలించడం దారుణమన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, సంతోష్ పట్ల అమానుషంగా ప్రవర్తించినటువంటి పోలీస్ అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తప్పు చేశారనేది కాదు, అది కాదు. ముందు మనం స్పందన స్పీడీ చేసేసి అంటాం. ఎప్పుడు స్పీడీ డిస్పోజల్ అంటాం. ప్రతి వాళ్ళు ఐడెంటిఫైడ్ ఫ్యాక్టర్ స్పీడీ డిస్పోజల్ అంటాం. ఇక్కడ మనకి స్పీడీ డిస్పోజల్
అప్పుడే తేలిపోతుంది. దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా ఈ భారతదేశం తరఫున మిమ్మల్ని అడ్వకేట్లను ఇచ్చేస్తే ఏదో ఇచ్చేద్దామని చూస్తా ఉన్నారు. ఈ పద్ధతి కాలం తెలియజేస్తా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు జ్యుడిషియల్ లో ఒక భాగమే, మేము ఒక భాగమే. అడ్వకేట్స్ అంటే కోర్టు ఆఫీసర్స్, అది కూడా మర్చిపోయి మీరు వ్యవహరిస్తే ఎట్లా? నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ పోలీస్ స్టేషన్ లో ఒక ఆఫీసర్ లంచం తీసుకుంటారు, అయితే మీరు అందరూ మోసం చేసినట్టేనా? ఆ ఇంట్లో ఎవడో ఇస్తారంటే అందులో 5 మంది పోలీసులు ఆయన ఒకరు ఉంటాడు. ఆయన మీదకి మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఇది సమంజసం కాదు. పేరుంది మరి ఇలాంటి విషయాల్లో మీరు కరెక్ట్ గా ఇచ్చేయకపోతే మీరు ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు ఎక్కడ పోతుందో అర్థం చేసుకోండి. మేము అందరం ఆవేశంగా మేము అందరం కూడా దాదాపు 100 మంది అడ్వకేట్లను మీ ఆఫీస్కి రావడం జరిగింది. కానీ మీరు ఒక 5 నిమిషాలు కూడా మాకు కేటాయించలేని పరిస్థితి. మీరు అర్థం చేసుకోవాలా. మేము చెప్తా ఉన్నాం 100% మా వరకు తప్పు ఉంటే మేమే తప్పంటాం. మీరు రండి కూడా వచ్చే సమస్య ఉండదు. ఏం చేస్తారు వీళ్ళని? మేమందరం కనుక పిలిపిస్తే ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది నల్ల కోర్టు ప్రతి విషయంలో అడ్వకేట్స్ ముందుంటారన్న సమస్య మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కోర్టు మనంతా ఇదంతా ఆలోచించు. ఇక్కడ కోర్టు ఈ ల్యాండ్ కూడా ఈ అడ్వకేట్స్ పోరాటం చేస్తున్నారు. పోరాటం స్టార్ట్ అయింది. నేను ఈ రోజు చెప్తా ఉన్నా, అడ్వకేట్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ ఈ కోర్టు నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ కోర్టు అడ్వకేట్ యాక్ట్ వచ్చే వరకు ఇక్కడ నుంచే బీజం వేసినాం. ఇక్కడ నుంచే సాధించుకోవడానికి రాష్ట్రం మొత్తంగా, అలాగే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లో కూడా అడ్వకేట్ యాక్ట్ 2 రాష్ట్రాల్లో కూడా అంతైనా అవసరం ఉన్నది. కాబట్టి మన అందరం అడ్వకేట్ యాక్ట్ వచ్చే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు కృతజ్ఞతలు. Vai ser.